ప్రభుతోనే నిత్యము వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము పరలోక దేశము ఉత్తమం అమన దేశం అతి ఉత్తమం పరలోక దేశము ఉత్తమం అమన దేశం అతి ఉత్తమం వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము మనకొక్క రాజ్యమివ్వ లోక సృష్టికృతము ఏర్పాటైన పట్టణం తండ్రి కోరికాయే మనకొక్క రాజ్యమివ్వ లోక సృష్టికృతము ఏర్పాటైన పట్టణం వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము స్థిరపరచబడినాది అద్భుత నగరమది ప్రభువు నిర్మించినది దృఢమైన పునాది స్థిరపరచబడినాది వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము చూచెదము ఆనందముందెదము ప్రభు సమానముగా మనముండెదమచ్చట ప్రభుని చూచెదము ఆనందముందెదము ప్రభు సమాన
ముందుగా మనముందెదామచ్చట వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము పరలోక దేశము ఉత్తమం అమన దేశం అతి ఉత్తమం పరలోక దేశము ఉత్తమం అమన దేశం అతి ఉత్తమం వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము నాకు తెలిసి ఎప్పుడు కూడా నన్ను తిట్టలా. నాకు తెలిసి మా అమ్మమ్మ చేత నేను ఎప్పుడు ఎవరిని కూడా మనవాడు మనవరాలు అంత ప్రేమించాను. రెండేళ్ళ ఆత్మీయమైన స్థితి ఎంత గొప్పదంటే ఇప్పుడు మాట చదివాం. దేవాలయం నడుముక తన శరీరంలో శక్తిమంత కాలం చివరికి స్టాండ్ మీద కూడా ఆదివారం వస్తే ఇక్కడ నుండి ఆ రోజు సిమెంట్ రోడ్డు కూడా ఉండేది కాదు. ఎత్తు పొలాలు ఉండేది కానీ దేవుని ఇంటి నుండి పెట్టేది కాదు. ఆ తర్వాత కొంచెం ఒప్పుకున్న తర్వాత ఆదివారం జరుగుతా ఉంటే ఇక్కడ కుర్చీ చేసుకునేది. అక్కడ ఆరాధన జరుగుతా ఉంటే ఇక్కడ ఆరాధన చేసేది. అక్కడ ఆరాధనకు వచ్చిన వాళ్ళయ్యా ఈరోజు ఆత్మ నాకు చాలా తృప్తి అనిపించింది. అయ్యా దేవుని ఇక్కడ స్తుతించాను, మహిమపరిచాను అని తన గొంతులో ప్రాణం ఉండదాకా పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నాతో పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నాతో నుండా నిరంతరా నడిపించును మరల వచ్చి ఎత్తుకొని పోవును నిరంతరము నడిపించును మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును హల్లెలూయా హల్లెలూయా యేసు చాలును హల్లెలూయా హల్లెలూయా ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. దేవునికి తీరంలో కానీ దేవుని బిడ్డను ప్రేమించడంలో కానీ చాలా చక్కగా ప్రేమించాడు. సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను. సాతను శోధన అధికమైన సుమ్మశిలక సాగి వెళ్ళెదను లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను యేసు చాలును హల్లెలూయా హల్లెలూయా యేసు చాలును హల్లెలూయా హల్లెలూయా ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును
అమ్మ చిన్న కుమారుడిని నరులెల్లరు నన్ను విడిచినను శరీరము కుళ్ళి కృషించినను నరులెల్లరు నన్ను విడిచినను శరీరము కృళ్ళి కృషించినను హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడిచినను హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడిచినను యేసు చాలును హల్లెలూయా హల్లెలూయా యేసు చాలును హల్లెలూయా హల్లెలూయా ఏ సమయమైన నీ స్థితికైనా నా జీవితములో యేసు చాలును పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నాతో నుండా పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నాతో నుండా నిరంతరము నడిపించును మరల వచ్చి యేసుకొని పోవును నిరంతరము నడిపించును మరల వచ్చి యేసుకొని పోవును యేసు చాలును హల్లెలూయా హల్లెలూయా యేసు చాలును హల్లెలూయా హల్లెలూయా ఏ సమయమైన నీ స్థితికైనా నా జీవితములో యేసు చాలును ఎప్పుడు లేచారో తెలియదు, ఇంతమందికి భోజనం ఎప్పుడు రెడీ చేసేదో తెలీదు. 8ంటికే స్థల స్నానం చేసి పరవాసిని జగమున ప్రభు పరవాసిని జగమున ప్రభు నడచుచున్నాను నీ దారి నా గురి నీవేన ప్రభువా నా గురి నీవేన ప్రభువా నీ దరిని చేరెదను నేను నీ దరిని చేరెదను సువార్త చేయడం, సేవ చేయడం, ఎంతో కష్టపడి ఆత్మల రక్షణకై ప్రయాసపడుతూ వచ్చారు. ఎంత ప్రేమ లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులి ప్రియులను కొంటిని లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులి ప్రియులను కొంటిని అంతయో మోసమేగా అంతయో మోసమేగా వ్యర్థము సర్వము ఇలలో ఇంట్లో ఉండేవాడిని వ్యర్థము సర్వమును వెంటనే పంపించేది అక్కడ. పరవాసిని జగమున ప్రభువ పరవాసిని జగమున ప్రభువా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుతూ ఉండేవాడు. ఆయన కూడా చాలా శ్రమపడి విశ్రాంతి తీసుకుంటుంటే అక్కడికి వెళ్ళి ధన సంపదలు గౌరవములు దహించిపోవు ఈ లోకములో ధన సంపదలు గౌరవములు దహించిపోవు ఈ లోకములో చేసినవన్నీ నా చేత పాపము పంపిస్తాను. నిండి జగములో పాపము నిండి జగములు శాపము చేకూర్చుకొని లోకము శాపము చేకూర్చుకొని దేవుని విషయాల్లో పరవాసిని జగమున ప్రభువ పరవాసిని జగ
దేవుని విషయాల్లో అంత కఠినంగా శిక్షించేది. అప్పుడు మాకు ఉంది కాబట్టి భయంకరంగా శిక్షించింది అనుకుంటామే కానీ తెలుపుము నా అంతము నాకు, చూస్తున్నామని చెప్పదు. తెలుపుము నా ఆయువు ఎంతో, సమయం ఉన్నంత తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము ఎంత అల్పుడనో, తెలుపుము ఎంత అల్పుడనో, విరిగి నలిగి ఉన్నాను నేను, విరిగి నలిగి ఉన్నాను. పరవాసిని నీ జగమున ప్రభువ, పరవాసిని నీ జగమున ప్రభువ. మందిరంలో తీసుకుని పోయారు. అలాగే ఎంత సంతోషం, ఎంత ఆనందం. స్పష్టంగా చెప్పారుగా. యాత్రికుడనే ఈ లోకములో సిలువ మోయుచు సాగెదనిలలో, యాత్రికుడనే ఈ లోకములో చదువు రాదు. సిలువ మోయుచు సాగెదనిలలో, అమూల్యమైన ధనముగా, అమూల్యమైన ధనముగా పొందితిని నేను, యేసును పొందితిని నేను. పరవాసిని నీ జగమున ప్రభువ, పరవాసిని నీ జగమున ప్రభువ, నడచుచున్నాను నీ దారిన్, రాస్తూ నా గురి నీవేన ప్రభువా, నా గురి నీవేన ప్రభువా, నీ దరినే చేరెదను, నేను నీ దరినే చేరెదను. అసలు ఏమి బైబిల్ తీయటం రాని వ్యక్తి, చదువు రాని వ్యక్తి చివరి బైబిల్ చదివింది. ఎంత ఆశ్చర్యం అంటే ఎంత ఆశ్చర్యం. డిసెంబర్ 31 వస్తుంది అంటే వారం ముందే బయలుదేరేది. ఇక్కడున్న స్థానిక సంఘం ఓపిక లవణ వేసుకొని ఇద్దరు అమ్ముకొని గృహాలన్నీ దర్శించేది. మా దేవుడు వాగ్దానం ఇస్తాడు, మీకు 31 రావాలి. మీకు తర్వాత మీరు వచ్చి తీసుకోవాలి మందిరానికి, అది ఆశీర్వాదం అని ఎంతమంది నాకు పురికొలుపుతూ వస్తూ ఉండేది. అసలు 31 వస్తే మందిరం చాలేదు కాదు, టెంప్టేసే వాళ్ళే. ఏంది ఈ రోజులు రాదు ఇంతమంది, ఎట్లా వస్తున్నారంటే వీళ్ళు వారం క్రితమే చూసి దర్శించి వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. వాడే చెప్తా ఉంటారు, అంజమప్పు వచ్చింది మా ఇంటికి రమ్మంది, వాగ్దానం తీసుకోమంది. సరే వాగ్దానం తీసుకున్నారా? తీసుకున్న తర్వాత మళ్ళా ఇంకొక వారం మళ్ళీ గృహాలు దర్శించేది. ఎందుకో తెలుసా? ఈ వాగ్దానాలు తీసుకుంటారు కదా, ఈ వాగ్దానాలు తీసుకున్నాయి వాళ్ళకి చదివి వినిపించడానికి. అమ్మ నీకు ఈ వాగ్దానం ఇచ్చాడు, దేవుడు ఇట్లా చేయబోతున్నాడు అని వాళ్ళకి స్వార్థ చెప్తా వచ్చేది. నేను కూడా కొంతమంది గ్రామం వాళ్ళు వచ్చి అవన్నీ నెమరు వేసుకుంటా ఉన్నారు, ఎట్లా వచ్చేది అని. ఇక తర్వాత బలహీనరాలు అయిపోయింది. ఆదివారం వస్తే పాటలు, ఇక అక్కడి నుంచి ఆదివారం మందిరానికి వెళ్ళకపోయినా ఆదివారం వచ్చిందయ్యా స్నానం చేయాలి,
నాకు చీరలు తీసుకురా నీకు వాళ్ళతో చెప్పేది. ఆదివారం ఎట్లా ఉండేది, దేవతలా కూర్చునేది ఆ మంచం మీద. ఒకవేళ మందిరంకి వెళ్ళిన వాళ్ళు కూడా అంత అటెన్షన్లో ఉంటాయనుకుంటున్నాను నేను. మొదటి ప్రార్థన నుంచి చివరి ఆశీర్వాద ప్రార్థన వరకు అట్లానే మంచం మీద కూర్చునేది. వాక్యం అంతా వినేది. ఆరాధన స్టార్ట్ చేస్తే ఇక్కడ ఆరాధన స్టార్ట్ చేసేది. ఒకవేళ మేము ఏదన్నా అవసరం ఉండి ఇటు వచ్చామంటే మందిరంలో కూడా అంత సౌండ్గా వినపడదు. ఇక్కడ ఎంత భయంకరంగా ఒక ధూపం వేసినట్టు వినపడతా ఉండేది ఆరాధన. ఒక రోజు నేను వచ్చా, చూసి ఏంటన్నా ఏం ఆరాధన చేస్తుంది, ఒకవేళ రోజు రొటీన్గా ఆరాధన చేస్తుందేమని వింటా ఉంటే ఆ రోజు వచ్చిన దైవజనుడు ఏమైతే చెప్పాడో అది ఒక్క అక్షరం కూడా పొల్లిపోకుండా ఇక్కడ ఆరాధన చేస్తుంది. నేను అసలు ఆశ్చర్యపోయా. తర్వాత ఆమెనన్న తర్వాత ఇంకా నేను లోపలికి వెళ్ళాను. తర్వాత ఒక్కొక్కసారి మేము పిల్లలు కూడా ఇంటికి వచ్చినప్పుడు హాస్టల్ నుంచి ఏదన్నా నవ్వుతో మాట్లాడుకుంటా ఉంటే ఇంట్లో వినేది, కానీ ఆమెకు అది ఇష్టం ఉండేది కాదు. మేము బాగా మాట్లాడుకుంటా ఉంటే పిలిచేది ఇక్కడ కూర్చొని, ఏమని ఏదో అవసరం ఉన్నట్టు పిలిచేది. రాజా 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 కంటిన్యూగా పిలిచేది 2 సార్లు. ఏదో పిలుస్తుందని అంటే దేవుని ఎదుగు తీసుకొని పోబడింది. 2 కొరింథీ 5వ అధ్యాయము 7, 8, 9, 10 వచనాలు చదువుకుందాము. అందరము కలిసి చదువుదాము ప్రార్థనా పూర్వకము. కనుక ఈ దేహంలో నివసించుతున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఎల్లప్పుడూ ధైర్యం కలవారమై ఉన్నాము. వీటిలో ధైర్యం కలిగి దేహమును విడిచిపెట్టి ప్రభువునతో నివసించుటకు ఇష్టపడుతున్నాము. కావున దేహమందునను దేహమును విడిచినను ఆయనకు ఇష్టమైన వలని మిగులు అపేక్షించుతున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి ఓడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రోత్సాహం ఈ మోటార్ ద్వారా విడబడిన పిల్లలు, వారి పిల్లలు, కుటుంబాలను, స్థానిక సంఘం, ఆమె దగ్గరగా ఉన్న మనలందరినీ కూడా ప్రభు ఆదరించుగా. ప్రియమైన తండ్రి, మీ అవసరాలు మా ప్రియమైన సహోదరి అంజమ్మ గారిని బట్టి మీకు ఎంతో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన ఏందే చెల్లించుచున్నాను. ఆయనలోనే మనం ఉనికిని కలిగి ఉన్నాం. కాబట్టి లోకంలో మనం జన్మించి జీవిస్తున్నాము అంటే ఇది కేవలం పరిశుద్ధైన సృష్టిగత అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కార్యమని. అందుకు వాస్తవంగా ప్రభుని మనం ఘనపరచాలి. అంజమ్మ గారిని బట్టి స్తుతిస్తున్నాం. ఇలాగా లోకంలో జన్మించి దేవుని వల్ల జీవమును ఊపిరిని పొంది దేవుడిచ్చిన ఆ దేహంలో ఎన్ని సంవత్సరాలు? 85 సంవత్సరాలు ఆమె జీవిస్తూ వచ్చాడు. కాబట్టి పౌలు అపోస్తలుడు అంటాడు 7వ వచనంలో, కనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము అంటే ఎంత కాలమో మనకు తెలియదు. అక్కడ అమ్మట కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎంతకాలం ఇంత అని ఎవరని చెప్పలేము. ఆమెకు ఇచ్చాడు 85 సంవత్సరాలు. మోషే అంటాడు 91 కీర్తనలో, నరుని ఆయుష్కాలము 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే ఈమెకు
ఇంకా అధిక బలం ఉంది. కనుక అలాంటి అధిక బలంతో దేవుడు ఇచ్చిన దేహంలో ఆమె జీవిస్తూ వచ్చిన 85 సంవత్సరాలు కాదు. కనుక 7వ వచనంలో ఈ దేహంలో నివసించుచున్నంత కాలము అని. అయితే ఒకటి, దేహంలో మనిషి జన్మించినప్పుడు జీవించిన సంవత్సరాలు ఎన్నైనా మనిషి దేవునికి దూరస్తుడుగానే ఉన్నాడన్న సంగతి వాస్తవం. పౌలు అంటాడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో, ఆ ఒక్క మాట జ్ఞాపం చేస్తున్నాను, క్రీస్తుకు దూరస్తుల ఇంటిరని. కాబట్టి దేవునికి దూరస్తులం. లోకంలో దేవుడు చూసే వాళ్ళకి ఏమనిపించింటది అంటే ఈ పిల్లోడు ఎప్పుడు చస్తాడని ఎదురు చూస్తున్నట్టున్నాడు. చేత మీరు రక్షించుకున్నటువంటి పాపులైనటువంటి మమ్మలను మీరు వెతికి రక్షించేందుకే నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. దయగల తండ్రి, ప్రత్యేక ఈ సమయంలో ప్రభా మరి మీ దాసురాలు అంజుబ గారిని మీ సన్నిధికి మీరు తీసుకున్నారు, అందుకే వందనాలు. నరులను సృష్టించి నరులారా తిరిగి రమ్మని మీరు పిలుస్తున్నారు. మీ పిలుపు మేరకు మీ దాసురాలు మీ దగ్గరకు వచ్చిందని నమ్ముతున్నాను, అందుకే వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా మరి భూస్థాపన కార్యక్రమంలో మీ దాసుడు సుబ్బారెడ్డి గారిని మా మధ్యగా తీసుకొచ్చారు. అక్కని మీరు దర్శించండి ప్రభా. నేడే మిక్కిల అనుకూల సమయం అని రక్షణ దినమని ఎరగటానికి పాపాలను రక్షించేటువంటి దేవుడు యేసు ప్రభు తప్ప మరి ఒకరు లేదని వారు ఎరగటానికి యేసు ప్రభును సొంత రక్షణగా అంగీకరించడానికి మీరే సహాయం చేయమని మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. ప్రభా కుటుంబంలో అందరూ మీరు రక్షించారు, వారికి ఒక నిరీక్షణ ఉంది. మా తల్లిని లేక మా అత్తగారిని మేము చూస్తాం, నాయనమును అమ్మమ్మను చూస్తామనేటువంటి నిరీక్షణ వారికి జీవితంలో మీరు ఇచ్చారు, అందుకే వందనాలు చెల్లిస్తాం. అంతేకాదు ప్రభా, తల్లి లేకపోయినప్పటికీ మీరు తల్లిలాగా ఈ కుటుంబానికి మీరు ఉన్నారని ఈ కుటుంబానికి మీరు ఇచ్చినటువంటి నా తల్లి వాగ్దానాన్ని బట్టి వందనాలు. ఆదరణకరమైనటువంటి వచనాలు బట్టి మీకు ఎంతో వందనాలు. ఆదరించేదేవా మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నారు. వారికి అన్నిటిని తుడిచివేయండి ప్రభా. మరి భౌతికంగా లేకపోయినప్పటికీ నువ్వు ప్రభా మీరు తండ్రి మరి తను